మనం ముందెళ్ళినా సరే మనం దరిద్రం వెంటాడితే ఇలానే ఉంటది మామ. మన మజిల్ గేమింగ్ ఛానల్ డే 132. ఈ రోజు నేను నా దరిద్రాన్ని నెత్తి మీద ఎట్టుకు తిరిగినట్టు అనిపించింది మామ నాకు. ఎందుకంటే నాకు ఈ రోజు సెమ్ ఉందని చెప్పేసి పొద్దున్నే లేచిన వెంటనే వీడియో కట్ట ఏం చేయలేదు, మామూలుగా కిందకు వచ్చేసాను. సెమ్ అయిపోయాక మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళాక చేసుకుందాం కదా అని అలానే అనుకుని మొత్తం ఎర్లీగా కొట్టుకున్నాను మామ. నా పనులన్నీ పొద్దున్నే 7:30కి అలా కొట్టేసుకున్నాను. నేను మామూలుగా 8కి అలా కొట్టుకుంటాను. ఈ రోజు మాత్రం 7:30కి అలా కొట్టుకున్నాను. కాకపోతే ఏం ఉపయోగం లేదు. ఆ తర్వాత నేను 7:45కి అలా బస్ స్టాప్ కి వెళ్ళాను మామ. నేను ఎప్పుడు 8కి అలా వెళ్ళేవాని. నేను నిజంగా పావుగంట ముందు వెళ్ళిపోయాను స్టాప్ కి. అక్కడ ఫన్నీ మూమెంట్ జరిగింది మా. ముందు వెళ్ళాను కానీ ఏంటంటే నేను నిజంగా వెళ్ళి కూర్చుని అలా కొంచెం సేపు అలా ఫోన్ చూస్తున్నాను. ఫోన్ చూస్తే 8:05 అంతా అయిపోతుంది. బస్సు ఇంకా రావట్లేదు ఏంటి అనుకుంటున్నాను. కాకపోతే ఈ లోపల ఇంకో స్టాప్ ఉంటది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన. ఒక్కోసారి మార్కెట్ జరుగుతున్నప్పుడు అక్కడ పెడతారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లేదు. ఈ లోపల లెవెల్ కనిపించి బస్సు 20 నిమిషాలు ముందు వెళ్ళిపోయిందని చెప్పారు. అప్పుడు అర్థమైంది నాకు దరిద్రం మామూలుగా ఎంట ఆడతలేదు అని. సెమ్ ఎగ్జామ్ కి వెళ్ళలేనేమో అనుకున్నాను. కాకపోతే ఒక అన్నయ్య లిఫ్ట్ ఇవ్వడం వల్ల ఏదో విధంగా వెళ్ళిపోయాను. మనం ఏదో చదివింది అంతది మాత్రమే అంటే ఇది ఒకటి మనకే. కాకపోతే ఇంకేదో విధంగా రాసేనండి. రాసికి ఇంటికి పంపిస్తున్నారంటే మధ్య నుంచి వచ్చేసాను మా ఇంటికి వచ్చాక కొంచెం సేపు వీడియో చేసుకుని అప్పుడు జిమ్ కి వెళ్ళిపోయాను మేము ఫాస్ట్ గానీ. ఈ రోజు కూడా ఈ రోజు వర్కౌట్ లో నేను బ్యాకప్ బైసప్ చేశాను మామ. ఒక 2 రోజుల నుంచి క్లైమేట్ మొత్తం చేంజ్ అవడం వల్ల స్వెట్ పట్టట్లేదు మామ. అసలు వర్కౌట్ చేసినప్పుడు ఎంత ఇంటెన్సివ్ గా చేసినా ఇంకా అలా వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి 1 గంటకు ఆడియో చేశాను మామ. దానికోసం రేపటి వీడియోలో చెప్తాను. అంతే మరి ఉంటా మరి. బాయ్ మామ.